హే హలో గైస్, ఇదైతే మా అన్నయ్య పాత అకౌంట్ గైస్. ఓకే గైస్, ఇదైతే ఇప్పుడు మేము అన్నయ్య నేనైతే రూమ్ అయితే ఆడుతున్నాం గాయస్. ఓకే, ఇప్పుడైతే మా అన్నయ్య అయితే రూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, 1 minute గైస్. ఈ మెసేజెస్ ఇన్ని ఉన్నాయేంటి, వామో. ఓకే, మా అన్నయ్య అయితే ఇప్పుడైతే రిక్వెస్ట్ పెడతాడు, నేనైతే సోలోలోకి వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడైతే మా అన్నయ్య అయితే రిక్వెస్ట్ అయితే పెడుతున్నాడు. ఓకే, మా అన్నయ్య ఇప్పుడు వస్తుంది రిక్వెస్ట్ పెడుతున్నాడు. రూమ్లో ఉన్నాడు మా అన్నయ్య, రూమ్ క్రియేట్ అయితే చేస్తున్నాడు. రూమ్ అయితే మా అన్నయ్య క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే రిక్వెస్ట్ రావాలి, ఇంకా పెట్టట్లే. రూమ్ కూడా ఇంతసేపు చేస్తాడా చెప్పండి అసలుకు. పెట్రా అయ్యా. చూడండి గైస్, లెజెండ్ 777 ఇదే గైస్ మా అన్నయ్య అకౌంట్. అప్పుడైతే ఒకసారి మీకు చెప్పాను, గుర్తుందా గైస్? అప్పుడు ఒకసారి ఎవరో హ్యాక్ చేశారు 60 level అని చెప్పాను. ఆ అకౌంట్ ఇది గైస్, లెజెండ్ 777. అదే అంటే ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పాస్వర్డ్ జీమెయిల్ ఐడి మార్చేసుకుని వాడుకుంటున్నారు గైస్. మా అన్నయ్య గట్టిగా సమాధానం ఇచ్చేసాడు గైస్ ఇంక అకౌంట్. మా అన్నయ్య అయితే ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాడు. అకౌంట్ అయితే వచ్చింది కదా మా అన్నయ్యది. ఓకే గైస్, ఫస్ట్ రౌండ్ అయితే MP5 అయితే తీద్దాం. గ్లూవాల్ రాదు కదా ఇప్పుడు, కింగ్ఫిషర్ తీసున్న బాండ్. ఓకే గైస్, ఇప్పుడైతే మా అన్న అయితే గ్లూవాల్ తీసే ఉంటాడు. నేనైతే ఇప్పుడు గ్లూవాల్స్ కొనలేదు, లాగ్ అవుతుంది గైస్ మన మొబైల్ కొంచెం. ఓకే గైస్, నీకు చెప్పడం మర్చిపోయాను, నా NPG వ్యాంపైర్ అకౌంట్ అయితే పోయింది గైస్. మీకైతే ఇప్పుడైతే చెప్తున్నాను, నా NPG వ్యాంపైర్ అకౌంట్ పోయింది. నాకైతే చాలా సాడ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది గైస్. అంటే 50 level వరకు తెచ్చి, అంటే టాప్అప్ చేసి అదంతా ఎన్ని అకౌంట్కి అంత మంచిగా చేసుకొని చాలా సాడ్గా అయితే ఉంది గైస్. ఇప్పుడైతే నేనైతే NPG రెక్స్ అకౌంట్ అయితే కంటిన్యూ అయితే చేసేస్తున్నాను. ఓకే గైస్, మా అన్న అయితే గ్లూవాల్ అయితే కొనుక్కున్నాడు. ఓకే, నా దగ్గర అయితే గ్లూవాల్స్ అయితే కొంచెం కవర్లో ఆడుకోవాలి. ఓకే, ఎక్కడ గైస్ ఈడు దొరుకురా నాయన, దండం పెడతా నీకు. ఇక ఇక్కడైతే ఉన్నాడు గైస్, ఇక్కడ ఏడి కనిపించట్లే. అదిగోండి ఇక్కడ దీనిపైకి ఎక్కాడు. ఓకే గైస్, అయితే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే ఓడిపోతాను అనుకుంటున్నాను. ఏమో మరి, హీల్ అయితే చేసుకుంటున్నాను. గ్రెనేడ్ వేద్దాం, గ్రెనేడ్స్ లేవు కదా. ఏమో మా అన్న అయితే మంచిగా అయితే ఆడతాడు. కింద నుంచి షూట్ చేసేద్దాం, ఐడియా అయిపోయాడు. ఎస్ గైస్, ఫస్ట్ రౌండ్ అయితే మనకైతే వచ్చేసింది గైస్. ఫస్ట్ రౌండ్ అయితే అసలు అయితే నేను పోయిద్దనే అనుకున్నా గాయస్. వామ్మో, నాకైతే అసలు అయితే అమ్మో గాయస్, నా అకౌంట్ అయితే పోయినందుకు అసలు నాకు అమ్మో ఇంతగానం చేసుకున్నా, ఏం తక్కువ చేశానో అసలు. టాప్అప్ చేసిన 3 months కల్లా పోయింది గాయస్. టాప్అప్ చేశాను, మీకు పెట్టలే కదా వీడియో. నేనైతే ఒక గ్లూవాల్ స్కిన్ అయితే కొన్నాను, మా బ్రదర్కి తెలుసు. ఇప్పుడైతే మనం ఏం గందియాలి. P90 అయితే తీసాను, P90 MP5 గ్లూవాల్స్కి. ఇప్పుడైతే గ్లూవాల్స్ అయితే తీసాను గైస్, వీడికైతే ఇప్పుడు ఉంటుంది. ఓకే గైస్, అసలు మీకైతే అసలు వీడియో చేయలేదు కదా గైస్, ప్లీజ్ గైస్ ఏమనుకో మాకండి. వీడియో అయితే చేయలేదు టాప్అప్ చేసినప్పుడు, అనవసరంగా అనిపిస్తుంది గైస్. అకౌంట్ పోయినది కానీ వీడియో చేయాల్సింది గైస్. ఎలా పోయిందో నాకు తెలియదు గైస్, అస్సలు నిజంగా చెప్తున్నా, ఎలా పోయిందో నాకు తెలియదు. షాక్ అవుతున్నారు కదా, ఎలా పోయిందో నాకు తెలియకపోవడం. సైన్ ఇన్ అవుతుంటే పాస్వర్డ్ జీమెయిల్ ఐడి అవన్నీ కరెక్ట్ కొడుతున్నా రావట్లే. ఏవో లెటర్స్ ఇస్తున్నారు, ఆ లెటర్స్ కొడితే ఇంకా 2-3 daysలో హ్యాక్ అయిపోద్ది అని, అదే అకౌంట్ అయితే రిక్వైర్ అయిపోద్ది అని వచ్చింది గైస్. నిజంగా అయితే పోయింది గైస్ అసలు అకౌంట్. 3 days అయిపోగానే అయితే అకౌంట్ అయితే పోయింది గైస్ నాది. మా అన్న అయితే చేస్తున్నాడు నన్ను. ఓ గాయస్, అమ్మో గైస్, మెడికిట్ అయితే వేసుకోవాలి గైస్, చాలా అయితే తక్కువ ఉంది గైస్ మన హెల్త్. గ్లూవాల్ వేసుకోవాలి, అమ్మట మెడికిట్ వేసేసుకోవాలి. మా అన్న అయితే ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం 2 మెడికిట్స్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు గ్లూవాల్తో దీన్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. ఏది ఇక్కడ ఉంది హోల్. ఓకే, మా అన్నయ్య ఏడు అమ్మ
దొంగ ఇక్కడ రాను, ఆగరా ఆగరా గాయస్. నేనైతే చిన్నగా అయితే సైలెంట్గా లేపాలి గాయస్. అంటే ఎందుకంటే మా అన్నయ్య అయితే గాయస్, మా అన్నయ్య ఒక్కసారి మున్నాబాయ్లతో ఆడాడు గాయస్. నిజంగా చెప్తున్నాను. అంటే అప్పుడప్పుడు లైవ్స్ అయితే పెడతారు కదా గైస్, మున్నాబాయ్ వాళ్ళందరూ లైవ్ అయితే పెడతారు కదా, లైవ్ స్ట్రీమింగ్ అలా పెడతారు కదా గైస్. వాళ్ళ దగ్గర అయితే గేమ్ అయితే నేర్చుకున్నాడు గైస్. భలే వచ్చింది అసలు, బాగా నేర్చుకున్నాడు గైస్ అసలు. అంటే గేమ్ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి కానీ అంటే ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంటే లైవ్ స్ట్రీమింగ్ పెట్టినప్పుడు మున్నాబాయ్ వాళ్ళందరూ అంటే అదేంటిది గైస్, వాళ్ళు రూమ్ క్రియేట్ చేసినప్పుడు లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు గివ్ అవేస్ అప్పుడు పాస్వర్డ్ వాళ్ళే చెప్తారు కదా గైస్. రూమ్ పాస్వర్డ్స్ కొన్నిసార్లు చెప్తారు లైవ్ స్ట్రీమింగ్ అప్పుడు, గివ్ అవేస్ అని చెప్తారు. అక్కడ గైస్ మా అన్నయ్యకి ఒక పాయింట్ తగిలింది. గ్లోవాల్ స్కిన్స్ ఇంకా టాపప్ అన్నీ అక్కడనే వచ్చినాయి. మా అన్నయ్య టాపప్ అస్సలకి చేయలే. అంటే 4000 రూపీస్కి ఒక్కసారి చేశాడు. ఓకే గైస్. ఆఫ్ అయిపోయింది ఫోను. పోయింది ఫోను. ఓ ఓకే గైస్. వేసేసాడు, ఈడైతే వేసేసాడు. సెకండ్ రౌండ్ వేసేసాడు గైస్. అలా అయితే మా అన్నయ్య అయితే గేమ్ అయితే అదే టాపప్ అయితే ఒక్కసారి అయితే టాపప్ అయితే చేశాడు గైస్ మా అన్నయ్య 4000 రూపీస్ అని చెప్పా కదా. ఓకే గైస్, ఇప్పుడైతే మా మమ్మీ పిలిచిందని అయితే వెళ్ళాను. ఓకే గైస్, ఇప్పుడైతే చూడాలి గైస్ ఇప్పుడు ఎవరైతే వేస్తారో. ఇప్పుడు చూసుకున్నాం గైస్, M1 అప్డేట్స్ అని అయితే ఉంది ఇప్పుడు నా దగ్గర. ఎలాంటి స్కిన్ అయితే లేదు. మా అన్నయ్య దగ్గర అయితే M1014 అయితే ఎవోగన్ స్కిన్ అయితే ఉంది. చూడాలి మరి, ఎవోగన్ స్కిన్ పవర్ అయితే మామూలుగా ఉండదు కదా. ఓకే, ఫస్ట్ అయితే వీడు ఇక్కడికైతే వస్తున్నాడు. రారా చెప్తా. అంటే మా అన్నయ్య అయితే మున్నాబాయ్ వాళ్ళతో ఆడేటప్పుడు అయితే అంటే నాకు అప్పుడు గేమ్ అంతే సరిగ్గా రాదన్నమాట. మా అన్నయ్య అప్పుడు ఇంకా నాకు నేర్పిస్తూ ఉన్నాడు. మా అన్నయ్య అయితే ఎవరి దగ్గర అయితే నేర్చుకోలేదంట గాయస్. ఎలానో అసలు అయితే నాకు అర్థం కాలే గాయస్. ఎవరి దగ్గర నేర్చుకోకుండా అయితే యూట్యూబ్లో అయితే చూసి అయితే మున్నాబాయ్ వాళ్ళు అయితే లైవ్ స్ట్రీమింగ్స్ అవన్నీ పెడతారు కదా వీడియోస్, వాళ్ళ దగ్గర వీడియోస్ చూసి నేర్చుకున్నాడు అంట గాయస్. ఎలా గాయస్, హౌ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపించాడు. ఎవరి దగ్గర నేర్చుకోకుండా మా అన్నయ్య నేర్చుకున్నాడు అంట గాయస్. అది కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసుకుండు. ఇదైతే పోతుంది. ఓకే గైస్, ఇప్పుడైతే గన్ అయితే తీసేసుకున్నాను. MP5 M1 అప్డేట్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు రండి చూసుకుందాం ఎవడు ప్రతాపమో. ఈసారి నేను గెలుస్తా అనుకుంటున్నా గైస్. మరి ఎలాగైనా ట్రై చేయాలి గైస్. ఇప్పుడు ఈక్వల్ అయితే ఉంది గైస్, 2-2 ఉంది. ఇప్పుడైతే పక్కా గెలవాలి గైస్. 3-3 అయితే 3-2 అయితే తేవాలి. మొబైల్ కొంచెం నాది ల్యాగ్ అవుతుంది గైస్, ఎందుకో అర్థం కావట్లే మరి. ఓకే గైస్, ఇక్కడ ఇవాళ వేసుకుంటూ వస్తున్నాడు. రా చెప్తా దా రానియండి గైస్. ఇప్పుడైతే ఈ సంగతి అయితే చూద్దాం. రారా నీ సంగతి చెప్తా. రారా గ్లోవాల్ పడట్లే ఈడ ఎక్కడెక్క. ఇప్పుడైతే వీడికైతే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాను గైస్ M177తో. ఇప్పుడైతే గ్రెనేడ్ అయితే వేసేయాలి. మా అన్నయ్య హీల్ చేసుకోవడం ముందే హీల్ చేసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాడు. అది గైస్ డ్యామేజ్ అయితే పడింది. ఇప్పుడైతే అమ్మటైతే హీల్ వేసేయడమే గైస్. వీడిని అయిపోయాడు. ఇప్పుడు అయిపోయాడు గైస్, అయిపోయాడు నా చేతిలో. అది గైస్ మా అన్నయ్య అయితే అయిపోయాడు గైస్ వీడు. ఓకే గైస్, ఇప్పుడైతే నేను 3rd రౌండ్ అయితే కొట్టాను. మా అన్నయ్య 2 రౌండ్స్ అయితే కొట్టాడు. చూద్దాం గైస్ ఎవరైతే గెలుస్తారో. మా అన్నయ్య అయితే అస్సలు నెవర్ గివ్ అప్ గైస్, అస్సలు గివ్ అప్ ఇవ్వడు. అమ్మో గాయస్,
అసలు గివప్ అయితే అసలు ఆ మాట మా అన్నయ్యకి తెలియదు. చూడండి గైస్, ఇప్పుడైతే నన్ను అయితే ఒక రౌండ్ అయితే గెలవనిచ్చాడు కదా. ఇప్పుడు ఏమో మరి నాకు తెలీదు. ఇప్పుడు నాకైతే భయం వేస్తుంది. ఒక రౌండ్ కొట్టా కదా, ఇంకా కోపం వచ్చేసి ఉంటుంది మా అన్నయ్యకి. కొంచెం వాల్యూమ్ అయితే తగ్గిద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మా అన్నయ్యకి అయితే కోపం అయితే వచ్చేసి ఉంటుంది గైస్. ఒక రౌండ్ అయితే కొట్టేసా కదా వీడిని. అది కూడా హెడ్ షాట్ కాదు కదా, నార్మల్ బాడీయే కదా, అందుకని ఇది వీడికి అయితే కోపం అయితే వచ్చేసి ఉంటుంది నా మీద. మా అన్నయ్య ఎందుకో గైస్ నాకు అప్పుడు బాగానే మాట్లాడాడు కదా గైస్. అప్పుడు ఒకసారి మేము వీడియోస్ చేసాం కదా, ఒకసారి బ్రదర్స్ 1 vs 1 ఆడాం కదా గైస్ పోయినసారి వీడియోలో. అప్పుడు బాగానే ఆడాడు, మంచిగానే మాట్లాడాడు కదా గైస్. ఇప్పుడు మంచిగానే వీడియో చేసేటప్పుడు బాగానే మాట్లాడాడు కదా గైస్ మా అన్న. మరి ఇప్పుడు ఏమైందో గైస్, ఎందుకో మరి. ఇప్పుడు నేనైతే ఎండింగ్ అయితే అవన్నీ నువ్వే చెప్పుకొని అయితే మాట్లాడినైతే అంటున్నాడు. ఈడెక్కడ సిగ్గుగాడో నాకు అర్థం కావట్లే. అప్పుడు బాగానే మాట్లాడాడు, ఇప్పుడైతే మాట్లాడినంటున్నాడు ఎందుకో. ముందే చెప్పేశాడు వీడు, ఈ తర్వాత చూసుకుందాం లేరా, అదేదో ముందే అనమాకరా అలాంటివి, ఎందుకురా ప్లీజ్ రా మాట్లాడరా అంటే, నేను మాట్లాడినాము నాకు షై ఎక్కువ, నాకు మాట్లాడడానికి రాదు అని అంటున్నాడు. అందుకనే నేను గైస్ మా అన్న అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోమన్నా కానీ అసలు క్రియేట్ చేసుకొని అంటున్నాడు. మంచి అకౌంటే గైస్, నేను కూడా అప్పుడప్పుడు బాగానే చెప్తూనే ఉంటా గైస్. అన్న అకౌంట్ మంచిగానే టాప్అప్ చేసే ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు కదా అనేది నేనైతే చెప్తా. ఓకే గైస్, ఇప్పుడైతే నేనైతే అసలు మాట్లాడడంలో బిజీ అయిపోయాను. ఈక్వల్లో అయితే ఉంది గైస్ ఇప్పుడు మన రౌండ్స్ అయితే 3 vs 3, అదే అంటే ఈక్వల్ అయితే ఉంది 3-3. ఓ గైస్ AWMY షాట్, ఓహో అమ్మో చచ్చాను ఇప్పుడు. అమ్మో అయ్యా M188 అయితే వేసేసాడు గైస్ వీడు. అంటే ఎక్కువ నాకు డ్యామేజ్ ఫుల్గా అయింది కదా, ఈ లోపల వీడు వేసేసాడు. ఓకే గైస్, చెప్పాను కదా గైస్, నాకు 3rd రౌండ్ రాగానే ఇంకా మా అన్నయ్య చేతిలో నేను ఓడిపోవడమే అని, అస్సలు గెలిచే ఛాన్సే ఇవ్వడు నాకు తెలుసుగా గ్లూ వాల్. ఓకే గైస్, ఒకసారి అయితే ఇప్పుడైతే M188 ఒక్క గన్తో అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇదైతే 0 మీదకి వచ్చాక ఎంతసేపు అమ్మా ఈ టైమరు, అమ్మ వచ్చేసానులే. ఓకే, ఇప్పుడే ఈడండి మహానుభావుడు. ఓ గాయస్ ఈడు ఏదో ట్రాప్ వేసాడు గైస్, నాకు అర్థమైపోయింది. గ్లూ వాల్ వేసుకోకుండా, ఓహో ఇదా కథ. AWMY తీసాడు గైస్ ఈడు, మళ్ళా AWMYతో ఆడుతున్నాడు, అది కథ. లేకపోతే ఈ మహానుభావుడా గ్లూ వాల్ వేసుకోకుండా ఆడడం, వామ్మో. ఓ డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ గైస్ వీడికి. పడాలి. ఓ గ్లూ వాల్ పడట్లే. మై గాడ్ గైస్, అది గైస్ మళ్ళీ ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాను గైస్. ఇంకొక బుల్లెట్ పడితే చాలు గైస్ వీడికి, ఒక్కటంటే ఒక్క బుల్లెట్ గైస్. హీల్ అయితే చేసేసుకున్నట్టున్నాడు. అరే ఎంత కొట్టాలి గైస్ వీడికి, 4 bullets కొట్టాను. ఊరే వేసేసాడు. అయ్యో అబ్బా గైస్ వేసేసాడు గైస్ వీడైతే నన్ను. 5 rounds అయితే కొట్టేశాడు గైస్ వీడు నన్ను. ఓ మై గాడ్, 5 rounds అయితే కొట్టేశాడు. అమ్మా ఎలా కొడుతున్నాడు అసలు నాకు అర్థం కావట్లేదు. వామ్మో, ఇంకా మా అన్నయ్యకి అయితే అస్సలు ఆగదు, ఇక హెడ్ షాట్లు ఆడేస్తాడు. మా అన్నయ్యకి అయితే ఈసారి అయితే మా అన్నయ్య అయితే ఎక్కువ రీలోడ్ అమౌంట్లు వేసాడు గైస్. ఇందాక మీరైతే రీలోడ్ అమౌంట్ వేసాడు, నాకైతే సౌండ్ వచ్చింది. M188 రీలోడ్ చేయకుండా రీలోడ్ అమౌంట్ అయితే వేసేసాడు. ఇప్పుడు మనం కూడా వేద్దాం గైస్. కానీ నా ఫోన్కి అసలు టచ్ అంటే కస్టమ్ హెచ్డి ఇది ఎక్కడెక్కడో ఉంది గైస్. అప్పుడు ఒకసారి పోయినసారి మా బ్రదర్ ఆడాడు, ఇంకా కస్టమ్ హెచ్డి అయితే నేను సరిగ్గా అయితే చేంజ్ చేయలేదు. ఈ కస్టమ్ హెచ్డితోనే కొంచెం అలవాటు చేసుకుందామని చూస్తున్నాను. మా బ్రదర్ ఎలాగైనా ఈ కస్టమ్ హెచ్డితోనే గైస్ మా బ్రదర్ గాని ఆడేది, ఇలానే పెట్టుకుంటాడు. అందుకనే మా బ్రదర్ ఎలా హెడ్ షాట్స్ కొడుతున్నాడు, ఈ కస్టమ్ హెచ్డితో ఆడితే సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయింది. ఈ కస్టమ్ హెచ్డి పెట్టుకొని ఆడితే మనకు కానీ హెడ్ షాట్స్ మంచిగా డ్రాగ్ చేయడానికి మంచిగా చేతి గ్రిప్ వస్తుందేమో అని నేను కూడా ఈ కస్టమ్ హెచ్డితోనే ఆడుతున్నా. ఇంకా గ్రెనేడ్ తప్పించుకున్నాడు, అమ్మ తప్పించుకున్నాడు అనుకున్నట్టే ఇటు వచ్చాడు, కిటికీ దగ్గరికి వచ్చాడు. నాకు కూడా కావాలి ఆగరా ఈపీ. గైస్ ఇక్కడికి వచ్చాడు. ఓ మై గాడ్, ఇంకో 2 rounds అయితే ఆడితే అయిపోతుంది గైస్.
ఓ వేసేసాడు. అమ్మ నాకైతే తక్కువ హెచ్పి అయితే ఉంది గైస్. హీల్ చేసుకుందాం అంటే కుదరట్లేదు నాకు గైస్. అరే వేసేసాడు గైస్ వీడు నన్ను. 6 రౌండ్స్ అయితే కొట్టేశాడు గైస్. నాకు ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. ఇంకొక రౌండ్ గైస్. ఇంకా అమ్మో నన్ను అస్సలు గెలవనేడు. నేను చెప్తున్నట్టే లాస్ట్ రౌండ్ వీడికంటే లాస్ట్ రౌండ్ అస్సలు గివప్ అయితే ఇవ్వడు. అంటే ఓడిపోయినట్టు నూబులా ఆడి అమ్మటే డ్రాక్ అయితే చేసేస్తాడు గైస్. లాస్ట్ రౌండ్ ఇంతే ఆడతాడు. అసలు ఏం తెలియనా అదే ఫుట్ స్టెప్స్ అంటే అదే కొంచెం నూబ్ ప్లేయర్స్ ఉంటారు కదా, అంటే ఫ్రీ ఫైర్ కొత్త వాళ్ళ అలా స్లోగా నడుచుకుంటూ స్పీడ్ రన్నింగ్ పెట్టకుండా వస్తాడు గైస్. లాస్ట్ రౌండ్ ఏంటి బాట్ గార్డ్లా నడుచుకుంటూ వచ్చి అమ్మటే డ్రాక్ చేసేస్తాడు గైస్ వీడు కావాలని. లాస్ట్ రౌండ్ ఆఫ్ లైన్కి వెళ్ళిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. అంటే ఆగిపోడు, నడుస్తాడు. అంటే గ్లూ వాల్ చేస్తాడు, నడుస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఫుట్ స్టెప్స్ స్లోగా వేస్తాడు. కానీ నూబులా ఆడతాడు కానీ హెడ్ షాట్ కొట్టేస్తాడు. నాకు తెలుసుగా లాస్ట్ రౌండ్ ఎట్టయినా హెడ్ షాట్ కొడతాడు మా అన్నయ్య. నాకు తెలుసు గైస్ వీడి గురించి నాకు తెలియకుండా ఉంటుందా. లాస్ట్ రౌండ్ ఎట్లయినా హెడ్ షాట్ అయితే కొడతాడు. హెడ్ షాట్ పడిందా నాకు. ఓ మై గాడ్ గ్లో లేసాను లాస్ట్ రౌండ్. దేవుడా ఓ ఫుల్ హెడ్ షాట్ అయితే కొట్టాను గైస్ వీడికి. అయినా సావలే కానీ హెడ్ షాట్ అయితే పడలే గైస్. ఓ మై గాడ్ ఓడిపోయాను. ఇప్పుడైతే మా అన్నయ్య అయితే అమ్మో ఇప్పుడు మాట్లాడ్డంట. మరి ఏంటో సిగ్గంట మాట్లాడ్డంట. అంటే బాయ్ చెప్పడంట వీడియోస్కి. ఇప్పుడైతే మా అన్నయ్యని అయితే ఇన్వైట్ అయితే చేద్దాం. ఒక్క నిమిషం. లెజెండ్ 777 మా అన్నయ్య అయితే పెట్టాడు గైస్ నాకు రిక్వెస్ట్. ఓకే రారా వచ్చాడు గైస్. హలో అరే మాట్లాడరా ఏం కాదు. హలో వాల్యూమ్ పెంచా నీకోసం మాట్లాడు. హలో వీడైతే మాట్లాడట్లే గైస్. వీడికైతే సై అయితే ఉంది. వామ్మో ఏంద్రా అయ్యా నువ్వు స్పీకర్ ఆన్ చేసుకొని కూడా మాట్లాడట్లేడు కావాలని. ఓకే గైస్ నేనైతే చెప్పేస్తున్నా. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంకా బాయ్ చెప్పేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్. ఒక్క నిమిషం. ఈ స్క్రీన్ ఆఫ్ ఆప్షన్ ఎక్కడుంది? స్క్రీన్ రికార్డ్ ఆప్షన్ కనిపించట్లేదు నాకు. ఓహో పైన ఉంటుంది కదా. ఇప్పటికి కూడా మాట్లాడట్లేదు చూసినారా గాయస్ వీడు. ఇప్పటికి కూడా ఏందో అసలు వీడు ఇదిగా మైక్గా ఆన్ చేసుకొని ఉంది మాట్లాడట్లే. ఎక్కడ ఈ ఆప్షన్ ఎక్కడుంది గాయస్ అసలు? ఆఫ్ చేసే ఆప్షన్ అది. ఒరే స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసే ఆప్షన్ కనిపించట్లే. ఓ మై గాడ్ ఎక్కడ్రా అయ్యా స్క్రీన్ రికార్డ్ ఆప్షన్? పైన ఉందేమో గాయస్. ఒక్కసారి చెక్ అయితే చేద్దాం. ఏమో మరి ఇప్పటికి కూడా అసలు మాట్లాడట్లేదు వీడికి. అసలు ఏందో గాయస్ వీడు కనిపించట్లేదు గాయస్ ఈ స్క్రీన్ రికార్డ్ ఆఫ్ ఆప్షను. స్క్రీన్ రికార్డ్ ఆఫ్ ఆప్షన్ ఇప్పుడు ఎలానో ఏందో ఆఫ్ చేసేది. ఓ ఎక్కడుంది గాయస్ ఈ ఆప్షను? ఓ మై గాడ్ ఆఫ్ చేయాలి గైస్ నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డరు. బో ఎక్కడ ఆఫ్ చేయాలి గైస్ దీన్ని? ఓ అమ్మా ఎక్కడ తల్లి స్క్రీన్ రికార్డ్ ఆఫ్ ఆప్షన్ ఇది కనిపించట్లేదు గైస్. ఒక్క నిమిషం గైస్ ఇది నాకండి బ్యాక్కి వెళ్ళి చేస్తే వద్దు. మన అన్న ఉన్నాడు ఆన్లైన్లోనే. ఓ ఇంకెంతసేపు ఈ కనిపించట్లేదు గైస్. స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కనిపించట్లే గైస్. ఓ ఎంత కష్టం వచ్చి పడిందో మనకి. ఎంతసేపు గైస్ ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు గైస్. ఓ మై గాడ్ స్క్రీన్ రికార్డ్ ఆఫ్ ఆప్షన్ అయితే కనిపించట్లే. ఎక్కడ ఉంటుంది అసలు ఈ ఆప్షను? అమ్మో కనిపించట్లే.
ఇందులో ఉంటుందేమో చూద్దాం. ఉంటుందా ఇందులో? నాకు తెలిసి ఉంటుందేమో గైస్. ఫస్ట్ రౌండ్ ఇందులోనే కదా మనం ఆఫ్ చేసింది. ఓకే, ఆఫ్ అయితే చేసేద్దాం ఇంకా. ఓహో, నేను పాజ్ ఆప్షన్ అయితే కొట్టాను మర్చిపోయి. ఆఫ్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఎక్కడెక్కడ ఆప్షన్ నా తలకాయ. పైన పైన మన అన్నైతే వెళ్ళిపోయాడు గైస్. స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అవ్వట్లేదండి. అమ్మో, ఎంతసేపు అమ్మా ఆఫ్ అవ్వవే? అమ్మో గైస్, ఇదేంటి ఆఫ్ అవ్వట్లే? ఆఫ్ అవ్వవే? ఓ గైస్, ఎన్నిసార్లు క్లిక్ చేయాలో ఏందో దీన్ని. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామా? ఆగండి ఒకసారి చూద్దాం గైస్, అసలు ఆఫ్ అయిద్దో అవ్వదు. మళ్ళీ అయితే రిక్వెస్ట్ పెడుతున్నాడు ఏంటి వీడు? ఇంకేం ఆడుతాను రా రూము వద్దు ఇంకా.